మీరు అబ్రహాము సంతానం అనుకుంటున్నారు, మీరు క్రైస్తవులు అనుకుంటున్నారు, మీరు భక్తి కలిగిన వారు అనుకుంటున్నారు. పూర్వం నుంచి మా పితరుల దగ్గర నుంచి మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తులని మీరు చెప్పుకుంటున్నారు. అయితే మీరు గమనించాల్సింది, పాపము చేయు ప్రతివాడు పాపానికి బానిస. నువ్వు పాపము చేస్తున్న వ్యక్తివైతే విడుదల అవసరం. నువ్వు పాపము చేస్తున్న వ్యక్తివైతే నీకు విమోచన అవసరం. ఇంకా అదే పాపములో ఉంటే జీవితం పతనమైపోద్ది, కుటుంబం పతనమైపోద్ది. మీరు విడిపించబడాలనుకుంటే లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పూట కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసే ముందు, ఒక బోయేవాడు పక్షిని పట్టి తీసుకొని వచ్చాడు. దానికి చిన్నతనం నుంచే గొలుసు అంటే దాని పరిధిని బట్టి ఒక పెద్ద తాడు కట్టేసేవాడు. కొంతకాలానికి అది ఆ తాడును పీక్కొని రాలేదు. కొంతకాలానికి ఇదేం డిసైడ్ అయిందంటే ఇది ఇంకా రావదని డిసైడ్ అయింది. తర్వాత మరికొంతకాలానికి ఆ బోయేవాడు పక్షికి కాలుకున్న తాడు ఇప్పేశాడు. ఇప్పేసిన పక్షి ఎగరటం మానేసింది. ఇప్పేసిన పక్షి ఎగరలేకపోతుంది. ఎందుకంటే దాని గుణాన్ని అది కోల్పోయింది. ఒక మాట చెప్పాలంటే, ఇంకా నేను బంధించబడిన దానిని అని ఫీల్ అయిపోతుంది. చాలా సందర్భాల్లో మన దైనందిన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు మనం జరుగుతుంటాయి. పాపము, భయము, అపరాధ భావము, కుంగుబాటు, ఇవన్నీ మన జీవితాన్ని బంధించేసి నువ్వు స్వతంత్రుడు కాదు, నువ్వు ఇంకా బంధకాల్లోనే ఉన్నావు అనే విషయాన్ని వెల్లడి చేస్తూ ఉంటాయి. ఆ పక్షి ఇంకా అనుకుంటుంది నేను బంధించబడ్డాను, ఎగరలేనని. మన జీవితాల్లో కూడా అంతే. ఈ పాపాలు, ఈ అపరాధాలు బంధించి వేసినప్పుడు మనము స్వేచ్ఛను కోల్పోయి, దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చినా ఇంకా నేను బంధించబడిన వ్యక్తినే, ఇంకా నేను బంధకాల్లోనే ఉన్నాను అనుకుంటున్నాను. ఈ దినము బంధకం నుండి విడిపించగలిగిన దేవుని, ఆయన మనల్ని బంధకాల నుంచి విడిపించాడన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలని లేఖనం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యాన్ని చదువుదాం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీరు నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుగుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, దివ్యమైన నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట శక్తివంతమైనదిగా మా జీవితంలో పనిచేయనట్లు పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. మీరే మాతో మాట్లాడి బంధకముల నుండి మీరు మమ్మల్ని విమోచించారని మరొక మారు మేము తెలుసుకుని మా జీవితాన్ని స్వేచ్ఛగా నేను ఆరాధించడానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించమని, సంయోచితమైన ప్రతి మాట మీరు నా నోటి నుంచి నీ పిరివెదులతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులతో యేసు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడంటే, వారిలో కొన్ని లోపాలున్నా, కొన్ని తప్పిదాలున్నా, వారు అనుకుంటున్న మాట ఏంటంటే, మేము అబ్రహాము సంతతి కాబట్టి మేము ఎవరికి దాసులం కాదు. యేసు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. 8వ అధ్యాయం 34లో ఆ మాట చెప్పాడు. పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. 33లో వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే, మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి దాసులం కాదు. అబ్రహాంకు మేము జన్మించాం కనుక, ఆయన సంతతిలోంచి వచ్చాం కనుక మేము ఎవరికి దాసులం కాదు, ఎవరికి క్రిందలేమో మేము స్వతంత్రులము అనే ఆలోచన వాళ్ళకు ఉంది. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, మీరు అబ్రహాము కుమారులైనా, మీరు ఎవరి కుమారులైనా, మీరు పాపము చేస్తే పాపానికి దాసులు. మీరు పాపం చేస్తే పాపం మీ మీద పరిపాలన చేస్తుంది. మీరు పాపం చేస్తే మీరు పాపానికి లోబడి ఉన్న వ్యక్తులే. మీరు స్వతంత్రులు ఎలా అవుతారు? ఎప్పుడు మీరు స్వతంత్రులు అంటే,
ఎప్పుడు పాపము నుండి, ఎప్పుడు శాపము నుండి, ఎప్పుడు దోషము నుండి, ఎప్పుడు అపరాధము నుండి, ఎప్పుడు బలహీనతల నుండి, ఎప్పుడు మీకు కలిగినటువంటి ఆ దురిస్థితి నుండి తన కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారో అప్పుడే స్వతంత్రులు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులను చేయని ఎడల మీరు స్వతంత్రులు ఎలా అవుతారు? ఇప్పుడు మీకు స్వతంత్రం కలగాలంటే, బంధకం నుంచి విమోచించబడాలంటే, బంధకాల్లో ఉన్న మీరు బయటికి రావాలంటే మిమ్మల్ని స్వతంత్రంగా చేయవలసిన వ్యక్తి ఎవరంటే కుమారుడే. పాప బంధకాలైనా, దోష బంధకాలైనా, ఆత్మీయ మరణమైనా, సాతాను కింద అధికారం కింద ఉండిపోవటమైనా విడిపించబడాలి, విమోచించబడాలి. బంధకం నుంచి బయటికి రావాలంటే కుమారుడు విడిపిస్తే తప్ప మీరు రాలేరు. ఇంకో మాట మనం ఆలోచన చేయాలి. అసలు మనుష్యులుగా మనకి బంధకాలు ఉన్నాయా? మనుష్యులుగా మనకి బంధకాలు ఉన్నాయా? ఏమేం బంధకాలు ఉన్నాయి? మన మనుషులమే కదా, మనకి బంధకాలు ఉన్నాయా? అపొస్తలుడైన పౌలు అంటారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వాక్యంలో, నేను చేయగోరు మేలు చేయక చేయగోరును కీడు చేయుచున్నాను. సాక్షాత్ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, పౌలు గారు చెబుతారు, నా లోపల 2 నియమములు ఉన్నాయి, అది ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుకుంటూ ఉన్నాయి, ఒకదానికొకటి వ్యతిరేకమైపోయాయి, ఒకదానికొకటి వాగ్దలాడుకుంటున్నాయి. పౌలు అంటున్న మాట, నేను చేయగోరినది చేయలేకపోతున్నా, మేలు చేద్దామని ఉంది నాకు, నేను ఏం చేయాలనుకుంటున్నా అది చేయలేకపోతున్నా, నేను కీడు చేయకూడదు మేలే చేయాలనుకుంటున్నాను, కీడే చేస్తున్నా. ఎందుకంటే లోపల ఒక నియమం ఉంది, నా శరీరము బంధకములో ఉంది, నా మనస్సును బంధించబడి ఉంది. కాబట్టి ఇటు బంధకాల నుంచి నాకు విముక్తి కావాలని పౌలే చెబుతుంటే, ఈ ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళేమంటున్నారంటే, మేము అబ్రహాం సంతానం, మేము ఎక్కడ బంధించబడలా, మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి దాసులము కాదని చెప్పుకుంటున్నారు. ఎస్ఐ అంటున్నారు, పాపము చేయబడు పాపమునకు దాసుడు. మనం బంధకాల్లో ఉన్నాం. ఒకవేళ ఆ బంధకపు ఉచ్చు బాహ్య పరంగా కనబడకపోవచ్చు, కానీ అది అంతరంగంగా మనిషిని బంధించి వేసింది, అది నియంత్రిస్తుంది మనిషిని. అంతేకాదు అది మనిషిని నాశనం చేస్తుంది. కొన్ని అలవాట్లు కావచ్చు, కొన్ని ఆలోచనలు కావచ్చు, కొన్ని క్రియలు కావచ్చు, కొన్ని ఊహలు కావచ్చు, ఇవి మనిషిని బంధించి వేస్తున్నాయి, బంధకాల్లో ఉంచేస్తున్నాయి, విడిపించలేట్లా, విముక్తి చేయనిట్లా. మనిషికి బంధకాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మనిషికి బంధకాలు ఉన్నాయి. ఆ బంధకం నుంచి దేవుడు మాత్రమే విడిపించగలరు. ఎందుకంటే కొత్త నిబంధనలోకి వచ్చే లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం ఒకసారి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత సంవత్సరం ప్రకటించుటకును. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన విధానాన్ని, యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన కారణాన్ని, యేసుప్రభు వారు భూమి మీద చేస్తున్న తన పరిచర్య గురించి మాట్లాడుతుంటున్నాడు. మనిషి బంధించబడ్డాడు అని చెప్పిన ఆయనే అంటున్నాడు. మనిషి బంధించబడ్డాడు అని ఒప్పుకున్న పౌలున్నాడు. మనిషి బంధించబడ్డాడు అని ఒప్పుకున్న మన జీవితాలు ఉన్నాయి. యేసయ్య ఏమంటున్నాడంటే, ఆ చెరలోనున్న వారిని, బంధించబడిన వారిని విమోచించడానికి, విడిపించడానికే నేను వచ్చి ఉన్నాను అన్నాడు. యేసుప్రభు వారి పరిచర్య ఏంటంటే విడిపించడం, విమోచించడం, బంధకాల నుంచి విడుదల చేయడం. ఈరోజు బంధకంలో ఉన్నాను నేను నువ్వు గ్రహించగలిగితే, ఈరోజు నా బంధకాలు నన్ను బంధించి ఉన్నాయని నువ్వు గ్రహించగలిగితే, బంధకాల వల్ల నా స్థితి ఎలా అయిపోయిందని నువ్వు గ్రహించగలిగితే, విమోచించే దేవుడు చెబుతున్నాడు, నేను విమోచిస్తాను, విమోచించేవాడను నేనే. మీరు అబ్రహాము సంతానం అనుకుంటున్నారు, మీరు క్రైస్తవులు అనుకుంటున్నారు, మీరు భక్తి కలిగిన వారు అనుకుంటున్నారు. పూర్వం నుంచి మా పితరుల దగ్గర నుంచి మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తులు అని మీరు చెప్పుకుంటున్నారు. అయితే మీరు గమనించాల్సింది, పాపము చేయు ప్రతి వాడు పాపానికి బానిస. నువ్వు పాపము చేస్తున్న వ్యక్తివైతే నీకు విడుదల అవసరం. నువ్వు పాపము చేస్తున్న వ్యక్తివైతే నీకు విమోచన అవసరం. ఇంకా అదే పాపములో ఉంటే జీవితం పతనమైపోద్ది, కుటుంబం పతనమైపోద్ది. మీరు విడిపించబడాలనుకుంటే లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, అందుకే నేను వచ్చాను, విడిపించడానికి నేను వచ్చాను. ఈరోజు నువ్వు క్రీస్తును ఆశ్రయిస్తే ఆయన నిన్నేం చేస్తాడంటే, చక్కగా నీ బంధకముల నుంచి నిన్ను విడిపిస్తాడు. విరిగి నలిగిన హృదయములను స్వస్థపరుస్తాడు. అలక్ష్యం చేయని దేవుడు, బంధకములో ఉండి వారిని విడిపించేవాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, నీ బంధకముల నుంచి నేను విమోచన చేస్తానని చెబుతున్నాడు. అంతేకాదు ఒక మాట మనం బైబిల్లో చదవగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యము, అప్పుడు సత్యము
మిమ్మును స్వతంత్రునిగా చేయునని చెప్పగా, హల్లెలూయా, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెబుతుంటే వీళ్ళు మరలా అంటున్నారు, మేము అబ్రహాము సంతానం. ఏమనుకుంటున్నావు? మా పితరులు ఎవరు అనుకుంటున్నావు? దేవుని ఎలా ఆరాధన చేశారనుకుంటున్నావు? వాళ్ళు దేవుళ్ళు ఎలా కొనసాగారనుకుంటున్నావు? మేము ఎవరి సంతానం అనుకుంటున్నావు? మేము ఎవరికి పుట్టిన వారు అనుకుంటున్నావు? మా పితరుడు ఎవరు అనుకుంటున్నావు? అబ్రహాము సంతానం ఏమంటారు వీళ్ళు. అరే బాబు, మీరు ఎవరి సంతానమైతే ఏంటి? పాపం చేస్తే పాపానికి దాసుడు. సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. లేఖనం అంటది, నీ వాక్య సారాంశము సత్యము. లేఖనం అంటది, వాక్యమే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే సత్యము, సత్యమే దేవుడు, సత్యమైన దేవుని వాక్యము. వాక్యమై ఉన్న దేవుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తే తప్ప మీకు విమోచన లేదురా బాబు అనే లేఖనం చెబుతుంటే వీళ్ళంకంటున్న మాట ఏంటంటే, అబ్రహాం మా పితరుడు, అబ్రహాం సంతానంలోంచి మేము వచ్చాం. అవి ఏం కుదరవు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే. బంధకంలో ఉన్న ప్రతివాడు బంధకానికి లోబడతాడు. వాటి నుంచి విముక్తి కావాలంటే విడిపించగలిగిన వాడు నజరేయుడైన యేసు మాత్రమే, మరొక మార్గము లేదు. మనం విడిపించబడాలంటే బంధకం నుంచి బయటికి రావాలి. సత్యం స్వతంత్రంగా చేస్తుంది. సాతాను ఎప్పుడు కూడా నువ్వు మారవు అనే ఒక ట్యాగ్ లైన్ మనకిస్తుంది. సాతాను ఎప్పుడు కూడా నువ్వు మారవు, నీ బ్రతుకు మారదు, ఇక నువ్వు విమోచించబడలేవు అనే ఒక ట్యాగ్ లైన్ మనకిస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నువ్వు మార్పు చెందిన వ్యక్తివి, నువ్వు మారుతావు, దేవుడిని విమోచించాడు అనే మాటను తెలియపరుస్తూనే ఉంటుంది. కాబట్టి మన దైనందిన జీవితాలు మనం గుర్తుపెట్టుకోవాలి, సాతాను మాటలు కాకుండా దేవుని మాటలు. ఎందుకంటే దేవుడు అంటాడు, నీవు నూతన సృష్టి. ఎవరు? నూతన సృష్టి. పాతవి గతించిపోయే నూతన సృష్టి. మన దైనందిన జీవితాల్లో విడుదలకి ప్రాముఖ్యమైన 2 సూత్రాలు మనం ధ్యానం చేయగలిగితే, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ ప్రార్థన, విశ్వాసము, ఈ 2 కూడా చాలా శక్తివంతమైనవి. యేసుప్రభువు వారి దగ్గరికి మనకు చాలా సుపరిచితము. ఒక తండ్రి తన కుమారుడిని తీసుకొచ్చిన సందర్భంలో శిష్యులు ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు, శిష్యులు ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు. మరొక రోజు యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన సందర్భంలో ఏం జరిగిందంటే, నేను తీసుకొచ్చానయ్యా, నీ శిష్యులు ఏం చేయలేకపోయారు, నీకు చేతనైతే నా మీద కనిగిరిపడి ఏమైనా చేయమని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, కరెక్టే, నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వాళ్ళకి చెప్పి బాగు చేసి పంపించి శిష్యులకు చెబుతున్న మాట ఏంటంటే, ప్రార్థన వలనే ఇది సాధ్యం అన్నాడు. బంధించబడిన దేన్నైనా నువ్వు విడిపించాలంటే ప్రార్థన. కింద పుట్టినోట్లో చాలా చక్కగా రాస్తాడు, ఉపవాస ప్రార్థన అని రాస్తాడు. నీ జీవితం విడిపించబడాలన్నా, నువ్వు దేన్నైనా విడిపించాలన్నా, బంధించబడిన దాన్ని విమోచన చేయాలన్నా ప్రార్థన, విశ్వాసం. ఉపవాస ప్రార్థన, విశ్వాస సంబంధమైన కార్యాలు మాత్రమే విడిపిస్తాయి. చాలా క్లియర్గా, చాలా చక్కగా బంధించబడిన జీవితాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. గెరాసేను అనే ప్రాంతానికి యేసుప్రభువు వెళ్ళినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు చదువుతున్నప్పుడు ఈ మాటలు మనకు కనపడతాయి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ సముద్రపు తీరక ధోని రాగానే యేసుప్రభువు ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే పరిగెత్తుకుంటూ ఒకడు వచ్చాడు. నాతో నీకేం పని, కాలం రాకముందు ఎందుకు బాధిస్తున్నావు అని మాట్లాడాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, సమాజము రిజెక్ట్ చేసిన వ్యక్తి, సమాజము వద్దనుకున్న వ్యక్తి, సమాజము భయపడిన వ్యక్తి, సమాజమే భయాందోళనకు గురై ఈ వ్యక్తి మనుషుల మధ్య ఉండకూడదు అనుకున్న వ్యక్తి, మనుషుల మనుగడని విడిచి సమాధుల్లో నివసిస్తున్న వ్యక్తి, ప్రపంచం చేత తృణీకరించబడిన వ్యక్తిని యేసయ్య పాదం మొప్పగానే ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసుప్రభువు ఏం చేశాడంటే, రిజెక్ట్ చేసిన వ్యక్తిని రీస్టోర్ చేసి పంపించాడు. తృణీకరించబడిన వ్యక్తిని జీవితాన్ని కట్టి పంపించాడు. ఆ వ్యక్తి అన్నాడు, నేను నీతో పాటు వచ్చేస్తాను, నీతో ఉండిపోతాను అంటే, యేసయ్య అన్న మాట ఏంటంటే, దేవుడు నీకు చేసిన కార్యాన్ని వెళ్ళి ఈ దెకపోలి అంతా ప్రకటించు, నీ గృహం మొత్తానికి చెప్పు, నీ ఇంటి వారందరికీ ఆ మాటలు నువ్వేం చేయాలి, తెలియపరచు అన్నాడు. జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బంధించబడిన వారిని దేవుడు మాత్రమే విడిపించగలడు. ఇంకో మాట చెప్పాలంటే, బంధించబడిన వారిని దేవుని నామం, యేసు నామం మాత్రమే విడిపించగలదు. బంధించబడిన వారు యేసు నామంలో విడిపిస్తున్నప్పుడు వారి జీవితాల్లో విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. వారి జీవితాల్లో ఉపవాస ప్రార్థన బలమైన కార్యాలు చేస్తుంది. కారణం ఏంటంటే, ఎందుకు ఇది అవసరం అంటే, క్షవై కుమారులు ఏం చేశారంటే, దయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి, పౌలు ఉచ్చరించు యేసు నామమున అన్నారు.
అక్కడే దెయ్యంకి అర్థమైపోయింది. ఏమని? ఆ నామం వీళ్ళకి పరిచయం లేదురా, తెలియదెలికి. ఎందుకంటే యేసునామము అని అధికారంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? పౌలు ఉచ్చరిస్తున్న యేసునామం ముందు ఆ నామంలో అంటున్నారంటే ఇది థర్డ్ పార్టీ. ఈడెవడో థర్డ్ పార్టీ క్యాండిడేట్, ఇది ఒరిజినల్ క్యాండిడేట్ కాదు, ఇది థర్డ్ పార్టీ క్యాండిడేట్ అని దెయ్యం అన్నది. పౌలు నేను ఎరుగుదును, నాకు తెలుసు పౌలు. యేసు నేను ఎరుగుదు, నాకు తెలుసు ఆయన. మీరు ఎవర్రా పొమ్మంటే మేము పోతానికి అని ఎదురు తిరిగింది. అందుకే విడిపించబడినవి, బంధించబడినవి మనం విమోచించాలి, విడిపించాలంటే ప్రార్థన, విశ్వాసము. ఉపవాస సంబంధమైన ప్రార్థన, విశ్వాస సంబంధమైనటువంటి పరిపూర్ణ విశ్వాసం మనం లేకపోతే బంధించబడినవి ఏవి కూడా విమోచించబడవు. మనం ఇలాగే చూస్తే నిర్గమకాండం 14వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా ఇశ్రాయేల్ని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకొని పంపించాడు. ఐగుప్తు నుంచి బయటికి రావడానికి, వారికి ఉన్నటువంటి బాండేజ్ నుండి ఫ్రీడమ్ కలగడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ప్రార్థన, యేసు నామములో మనం చేసే మొరలు చాలా ప్రాముఖ్యమైనవి. ఓ మాట చెప్పాలంటే పౌలు శీలలు రాత్రి వేళ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25-26 వాక్యాలు చదువుతున్నప్పుడు స్తుతిస్తూ ఉన్నప్పుడు చెరసాల నాయకుని జీవితంలో విడుదల కలిగింది. అయ్యా నేను నా ఇంటి వారు రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ప్రభు అయిన యేసునందు మాత్రమే విశ్వాసం ఉంచు అన్నాడు. వారికి ఉన్న బంధకాలు ఊడిపోయాయి, చెరసాల పునాదులు కదిలిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి, ద్వారాలు తెరుచుకున్నాయి. ఎలా అంటే స్తుతించడం ద్వారా. మన బంధకాలు పోవాలంటే స్తుతించడం, బంధకాలు పోవాలంటే ప్రార్థించడం, బంధకాలు పోవాలంటే విశ్వసించడం, బంధకాలు పోవాలంటే దేవుని మీద ఆధారపడటం, బంధకాలు పోవాలంటే దేవుని నామము, యేసు నామము, యేసు, ఇది తప్ప మరొక మార్గం లేదు. కనుక ఈరోజు మేము అబ్రహాము సంతానమని, మేము క్రైస్తవ బిడ్డలమే అని, మేము పురాతన కాలం నుంచి ప్రార్థన చేసేవాళ్ళమని, మా తండ్రులు పాస్టర్లని, తల్లులు పాస్టర్లని, ఇవాంజలిస్టులని, ప్రవక్తలని, దీర్ఘదర్శులను చెప్పుకుంటే కుదరదు. పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసుడే. వాడు విమోచించబడాలంటే యేసు నామము తప్ప మరొక మార్గము లేదు. బంధించబడి బంధకములో ఉన్న మనందరము, మనకున్న ఏ బంధకాలైనా బాహ్యపరమైన బంధకాలు కాకపోవచ్చు, ఒకవేళ పక్షిని చేయింతో బయటగడ్డేశారేమో, మన హృదయం లోపల కట్టబడి ఉండొచ్చు. అవన్నీ విమోచించబడాలి, విడిపించబడాలి, బంధకములు తెంచబడాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామం మాత్రమే, మరొక మార్గమేమీ లేదు. పౌలు శీలలో మన పితరులు ప్రకటిస్తున్నప్పుడు వారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, ఏ నామమున మీకు రక్షణ లేదు, యేసు నామమునే రక్షణ. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వాక్యం. ఎందుకు పాట కూడా? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం, చెప్పుచున్న సత్యం. నా చిన్నప్పుడు తెగబాడేవాళ్ళు ఈ పాట. మించిన నామము లేనే లేదు, మరి ఏ నామమున మనుషునికి రక్షణ లేదు. అపోస్తులు రూఢిగా నమ్మారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యేసు నామమే బంధకాలను తెంచుతుంది, మరి ఏ నామం బంధకాలను తెంచలేదు. మనకు కలిగి ఉన్న ప్రతి బంధకము యేసు నామములో తెంచివేయబడునుగాక.